చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు సంగమా. దేవుడు ఈ ఉదయాన్న మీతో మాట్లాడబోతున్నాడు. తన సొంత కుమారుడే వెనుక తీయకుండా ఇస్తే మిగతావని ఎందుకు ఇవ్వడం చెప్తున్నాడు. ఎంత ప్రేమించాడో కదా, తన కుమారుడు నీకోసం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, దేవుడు అబ్రాహాము చెప్తాడు, అబ్రామా నీ ఏకైక కుమారుడు నా కోసం ఇచ్చేస్తావా? ఒక రాత్రి చెప్తే పగలు లేచి బయలుదేరిపి వెళ్ళిపోయాడట కుమారుడు ఇవ్వడానికి. చూడండి, తన దేవుడు తన కుమారుడు ఇవ్వడానికి మొహమాటం లేకుండా వెనక్కి ఒక అడుగు తీయకుండా ముందుకేసి ఒగ్గాన కుమారుడు వచ్చేసాడు. ఈరోజు అబ్రామ్ లాగా దేవుడు అడిగితే ఏదైనా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఈ ఉదయాన్న ఉన్నారంటే దేవుడు అడుగుతున్నాడు. ఏదైనా నీ జీవితాన్ని అడిగినా, నీ కుటుంబాన్ని అడిగినా, నీ ధనాన్ని అడిగినా, నీ బలాన్ని అడిగినా, నీ వాహనాలను అడిగినా, ఏమడిగినా దేవుడు కల్లోకి వచ్చి రాత్రి ఈ బలాన్ని నాకు ఇచ్చేస్తావు అంటే నువ్వు ఇవ్వగలవా? ఈ లోకాన్ని ప్రేమించమాక. ఏది కూడా శాశ్వతమైంది కాదు. అబ్రాహాము నేర్పించే ఒక పాఠం ఏంటంటే తన కుమారుని కూడా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిజమిది. తన సొంత కుమారుని వెనుక తీయకుండా ఇస్తే మిగతావన్నీ ఎందుకు ఇవ్వడం? అయితే నువ్వనాలి ఈ మాట, దేవుడు తన సొంత కుమారుని వెనుక తీయకుండా ఇస్తే నేనెందుకని వెనుక తీస్తాను, మిగతావన్నీ నావన్నీ కూడా ఆయనకి ఇస్తానని చెప్పి ఆ మనసుతో నేను నింపబడాలి. జాగ్రత్తమైన సంగమా, దేవుని లేఖనాలు ఇజ్రాయెల్ గురించి రాయబడినప్పుడు గమనించిన మోషే తన ఆఖరి సంవత్సరం ఒక మాట చెప్తాడు. ఈ మాట ఏమంటే, ఇజ్రాయెల్ దేశమా, నేను వెనక్కి నా జీవితం చూసినప్పుడు మిమ్మల్ని నడిపించడానికి దేవుడు నన్ను నిలబెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక విషయాన్ని గమనించాను. నేను మిమ్మల్ని ముందు నడిపించాను కానీ నన్ను నడిపించిన వాడు ఆయన. నేను అది గమనించాను. నన్ను ఎక్కడ ఆగిపోలేదు, నన్ను నడిపించిన ఎక్కడ ఆగిపోలేదు. ప్రతి చోట నన్ను ముందు నడిపించాడు. నేను మీ అందరికీ ముందు కనిపించాను కానీ నాకైతే దేవుడు ముందుగా కనిపించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన నా ముందు ఉన్నాడు. ఇంకో విషయం చెప్పాలి మీకు అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మనం ప్రతి చోట ఆగాం చూసారా, ఆగినప్పుడు నేను ఆగడం వల్ల మీరు ఆగరు అనుకున్నారు. కాదు, మేఘం ఆగడం వల్ల, దేవుడు ఆగడం వల్ల, ఈ చోట మంచిది అని ఆయన అనుకోవడం వలన మనల్ని అక్కడ ఉంచాడు. నేను అనుకోవడం వల్ల కాదు. మీకు చెప్పను ఒక మాట, నేను చేసిన ప్రయాణం అంతా నా ముందు నడిచిన ఆయన అడుగుల్లో నడిచాను. నేను ఆయన అడుగుల్లో నడిచాను కనుకనే అది నాకు సులువైంది, బలమైంది. ఇదిగో మీరైతే ఇక్కడి నుంచి యెహోషువ మిమ్మల్ని నడిపించబోతున్నాడు. దేవుడు యెహోషువ ముందుండి నడిపించబోతున్నాడు మీ అందరినీ కూడా. మీరు ఏ విషయంలో కూడా వెనక్కి జనకుండా దేవుని కొరకు బలమైన కార్యాలు చేపట్టాం అని చెప్పి ఈ విషయాలను చెప్పడం ప్రారంభిస్తాడు. సగం జాగ్రత్త వింటున్నారు యోధి అన్న. నీకు ముందు సేవకులను మేము ఉండొచ్చు కొన్ని విషయాల్లో, మిమ్మల్ని నడిపించిన, కానీ అంతకని ఎక్కువ మమ్మల్ని కూడా నడిపించాల్సింది దేవుడే. కొన్నిసార్లు మనం చాలా ప్రిసైజ్గా సేవకులు మాత్రం దృష్టిలో పెట్టుకొని, సేవకులు మనసు పెట్టుకుని ఈ సేవకుడు ఆ సేవకుడు అని చెప్పి మన మనసు అటువైపు వెళ్ళిపోయాడు. దేవుడు చెప్తాడు, అయ్యో వారిని కూడా నడిపించాల్సింది నేనే. సేవకులందరూ కూడా మన మేలు కొరకు ఇవ్వబడిన వాళ్ళు. వారి పేరు బట్టి మనం ఇప్పుడు చూడకూడదు, కానీ దేవుని పేరు బట్టి, దేవుడు మనకి ఇవ్వబడిన వ్యక్తులు బట్టి సంతోషపడాలి, ముందుకు అడుగులు వేయాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు హృదయం కలిగిన వ్యక్తిగా నేను ముందుకు వెళ్ళమని కోరుతున్నాడు. నీ ముందట ఆయన నడుస్తాడు. నువ్వు ఎక్కడెక్కడ ఆగాలని చెప్తాడు నీకు. ఈరోజు చాలా కన్ఫ్యూజన్తో నిండిపోయావేమో, ఎక్కడ ఆగాలి అర్థం కాక. ఫోన్ చేసి చాలామంది అడుగుతున్నామేమో, నన్ను ఎక్కడ ఆగమంటారా, ఎక్కడ వెళ్ళమంటారా? వారికి వీరికి ఫోన్ అవసరం లేదు, కానీ నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి. నేను నేర్చుకున్న ఒకనొక విషయం మీకు చెప్తాను, వినండి. నేను ఆ జీవితంలో నేర్చుకున్న ఒకనొక విషయం ఏంటంటే, నన్ను బాధ పెట్టే విషయం ఒకటి జరిగినప్పుడు, నాకు టెన్షన్ వచ్చే విషయం ఒకటి జరిగినప్పుడు, నాకు నచ్చని ఒక విషయం జరిగినప్పుడు, దానికి ఎక్కువ అవకాశం ఉన్న మనసులో ఎక్కువ ఆ తలుపు రన్ అవ్వడానికి నేను ఎక్కువ అవకాశం ఉంది. నేను విత్ ఇన్ నో టైం, చాలా తక్కువ సమయంలో, తక్కువ నిమిషాల్లోనే వెంటనే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి నేను చదివేస్తాను. వాక్యం అంతే, చదువుకొని వెళ్ళిపోతాను అంతే. నాతో మాట్లాడమని అడుగుతాను దేవుడిని. ఎప్పుడైతే మాట్లాడేస్తాడో ఆ విషయం చాలా తేలికైపోతుంది. ఆ విషయం గురించి భయం ఇంక వదిలేస్తాను. అది ఎంత గొప్ప సమస్య అయినా. అలాగనే నేను ఎన్నో పాటలు రాశాను. ఒకరోజు ఒక విషయం నా జీవితంలో జరిగింది. అది
చాలా బాధ కూడా నన్ను తీసుకెళ్తుంది. ఆ జరుగుతున్న విషయం జరుగుతూనే ఉంది ఒకవైపు. నేను ఆ జరుగుతున్న టైం జరుగుతుండగానే పక్కొచ్చేసి నేను ఊహించని సమాధానము నా హృదయం అంతా నిండి ఉన్నది. ఆ సమయంలో దానికి అవకాశం లేదు. నా మనస్సుంతా దేవుని వాక్యంతో నింపుకొని దేవుని వాక్యం వైపు వచ్చేసాను నేను. నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడే వ్యక్తి అయితే చాలా సులువు అయిపోద్ది ఈ లోకంలో బ్రతకడం. ఈ యాత్ర గొప్ప కఠినమైంది, చెప్తున్నాను జాగ్రత్త వినండి. ఈ యాత్ర బహు కఠినమైంది. ఎలాంటివంటే చాలా గేమ్స్ ఉంటాయి చూసారా, లెవెల్ 1, 2, 3 అని. లెవెల్ పెరుగుతున్న కొలది కఠినం ఎక్కువ అవుతుంది కదా, అలా వయసు పెరుగుతున్న కొలది కఠినం మహా కఠినం అయిపోతుంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమ్మ నాయన చాలు బాబోయ్ త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని. కానీ వెళ్ళిపోవాలనుకున్నందుకు వెళ్ళిపోలేము కదా, మనం ఆగాల్సిందే. మన ప్రయాణం ముగింపబడేంత వరకు కూడా ఆగాల్సిందే. అయితే వివేచన ఏం చెప్తుందో తెలుసా? వివేచన జ్ఞానం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం వైపు నువ్వు వెళ్ళు. అటు కృప దేవుడి ఉదయం నీకు ఇచ్చిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటాను, మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ లోకపు యాత్రలో నీ బిడ్డలు నేర్చుకునే ఒక విషయం ఏదంటే, నీ వాక్యం వెళ్ళాలని మీరు కోరుతున్నారు. అయితే వాక్యం వెళ్తుండగా వారికి మనశ్శాంతి, ధైర్యం, సమాధానం, కృప, నెమ్మది, నీ ఆశ్చర్యమైన ధైర్యంతో వారు నడిపించమని, నీ కృపలతో వారిని ముందు తీసుకెళ్ళమని కోరుతున్నాను. అయ్యా, నీ బిడ్డలు ఎక్కడ ఆగిపోయారో ఇది వారు అక్కడి నుంచి ప్రారంభమవుదురుగాక. నీ కార్యాలు వారు చూచుదురుగాక. నీ మనశ్శాంతి వారికి కలుగునుగాక. నీ కృపలతో వారు నింపమని అడుగుతూ, వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ ఉదయం సఫలం అవునుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుని కార్యాలు నీ పట్ల జరగబోతున్నాయి. ప్రతి చోట నువ్వు ఎక్కడ ఆగాలో, ఎక్కడ ముందుకు నడాలో దేవుడు తన వాక్యం ద్వారా నీకు చెప్తాడు. God bless you. See you tomorrow.